బాధల్లో ఉన్నావా? దుఃఖపడుతున్నావా? అయ్యో నా పరిస్థితి ఏంది, నా జీవితం ఇంతేనా, నేను ఇలాగనే బ్రతకాలా, నేను ఇలాగనే దుఃఖపడాలా, నా బ్రతుకున్నంత కాలము నేను ఒంటరిగానే ఉండాలా, నా బ్రతుకున్నంత కాలము నేను అప్పుల్లోనే ఉండాలా, నీ బ్రతుకున్నంత కాలము నేను బలహీనత గుండానే వెళ్ళాలా అని దుఃఖపడుతున్నావు, చింతిస్తున్నావు, ఆలోచనలో మునిగిపోతున్నావు. దేవుని బిడ్డలారా, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నూతనమైన కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. నూతనమైన మేలుల చేత దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నిన్ను ఉన్నతముగా లేపబోతున్నాడు. పెంట కుప్పలో ఉన్నటువంటి నిన్ను, అంధకారంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు నిన్ను ఉన్నత కోణంలో నిన్ను నడిపించబోతున్నాడు. అనేకులకు దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. అనేకులకు నిన్ను దీవెనకరముగా నిలబెట్టబోతున్నాడు. అనేకులకు నిన్ను ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు నమ్ము విశ్వసిస్తే ఇటువంటి కార్యాలు అనేకముగా నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. నీ కుటుంబం జీవితంలో దేవుడు జరిగిస్తాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు. నమ్మకపోతే దేవుని మేలులు ఈ లోకంలో ఎవరు చూడరు. ఒక కార్యమును, ఒక అద్భుతమును నువ్వు జీవితంలో చూడాలంటే ముందు విశ్వాసం కలిగి నువ్వు ఉండాలి. అప్పుడే దేవుని మేళ్ళను నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని మేళ్ళలో నువ్వు రుచి చూడగలుగుతావు. దేవుని బిడ్డలారా, దుఃఖపడకండి. సంతోషము కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో మోకాలేసి కన్నీరు కార్చి దేవుని కొరకు కనిపెడతా ఉండు. ఆశీర్వాదము కొరకు కనిపెడతా ఉండు. నీ కుటుంబంలో, నీ జీవితంలో ముయ్యబడినటువంటి ద్వారాలు దేవుడు నీ జీవితంలో తెరవబోతా ఉన్నాడు. ఆ పరలోకపు మహిమను నీ పట్ల కుమ్మరించబోతున్నాడు. నీ కుటుంబం పట్ల కుమ్మరించబోతున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కలవరాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. తృణీకరించబడిన నీవు, అవమాన పాలవుతున్న నీవు, ఒంటరిగా ఉన్న నీవు, దుఃఖపడుతున్న నీవు, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తృణీకరించబడినటువంటి వారిని, మృతతూల్యమైనటువంటి వారిని, బలహీనంలో ఉన్నటువంటి